రాత్రికాల ప్రార్థన. అతి పరిశుద్ధుడా, మహోన్నతుడా, మమ్మల్ని అత్యంత మిక్కిలిగా ప్రేమిస్తున్న కాపాడుతున్న మా దేవా, మీకు స్తోత్రాలయ, మీకు స్తుతులు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. సూర్యోదయం మొదలుకొని ఈ సూర్యాస్తమయం వరకు మమ్మల్ని అందరినీ కూడా కాపాడినందుకు స్తోత్రాలు తండ్రి. అవునయ్యా, ఎంతో మంది సమస్యల్లో ఉన్నారు, ఎంతో మంది అపాయాల ప్రమాదాల బారిన పడి ఉన్నారు, ఎంతో మంది ఆర్థికంగా నష్టపోయారు, లేమితో ఈ రాత్రిన జీవిస్తున్నారు. కానీ మాకు ఏది కూడా జరగకుండా, మా దగ్గరికి ఏది రాకుండా మీరు మమ్మల్ని రక్షించి సమృద్ధినిచ్చి ఆశీర్వదించి దీవించి ప్రతి అవసరతను తీర్చినందుకు మీకే కోట్లాది కోట్ల స్తుతులు నాయనా. ప్రాముఖ్యంగా మరొక మారు ఈ రాత్రి సమయంలో మేమందరము కూడా సజీవులుగా చేరి మీ పాద సన్నిధిన కుటుంబంతో కలిసి ఆనందించుకునే ధన్యత దయచేసినందుకు కూడా వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఎస్ లార్డ్. యెహోవా, నీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింపజేయుము అని కీర్తనల గ్రంథము 4వ అధ్యాయము 6వ వచనం ద్వారా నాయనా భక్తుడు కీర్తిస్తున్నట్లుగా, అవును ప్రభువా, ఎంతో మంది రాత్రికాల సమయంలో అయా సమస్యలు అనే చీకటి, శోధనలు అనే చీకటి, ప్రతికూలతలు అనే చీకటి, అవమానాలు అనే చీకటితో అయా కృంగిపోతూ బలహీనపడుతూ అయా కృషించిపోతున్న స్థితిలో ఉంటుండగా వారి పైన ప్రభువా మీ సన్నిధి కాంతిని ప్రకాశింపచేయండి తండ్రి. అయా వారు చీకటి నుంచి, ఆ భయంకరమైనటువంటి వేదనల నుంచి బయటికి రావడానికి కృప చూపించండి నాయన. ప్రతి బిడ్డకు మీ దీవెనలను దయచేయండి నాయన. ప్రతి బిడ్డను రక్షించండి తండ్రి. ప్రార్థిస్తున్నాను తండ్రి. ఈ రాత్రి సమయంలో ఎంతమంది బిడ్డలైతే అయా ఈ ప్రార్థనలో ఉంటూ ఏకీభవిస్తున్నారో వారందరిని బట్టి పేరు పేరున మీ సేవకునిగా మొర్రబెడుతూ ఉండగా నాయన సహాయం దయచేయండి. వారి ఎడల మీ కృపను కుమ్మరించండి ప్రభువా. అయా బిడ్డలకున్న అనారోగ్య పరిస్థితులను బట్టి నాయన మొరబెడుతున్నాం. వారికి కలిగిన ఆ ప్రతి విధమైన బలహీనతను, ఆ ప్రతి విధమైన అంధకార క్రియలను, ఆ ప్రతి విధమైన భయంకరమైన రోగమును నజరేయుడైన యేసు నామమున లయపరచండి, తొలగించండి ప్రభువా. సంపూర్ణ ఆయుష్ను దయచేయండి. ప్రతి ఒక్క అవయవాన్ని ముట్టి అయా హీల్ చేయండి నాయన. ప్రభువా, బిడ్డలను మీ సాక్షులుగా నిలవబెట్టుకొనండి తండ్రి. అయా గర్భఫలం లేని వారి కొరకు ప్రత్యేకంగా అడుగుతున్నాము. భార్యాభర్తల మధ్య ఉన్న లోపాలు సవరించబడి బిడ్డలు గర్భఫలం పొందుకునే కృప దయచేయండి తండ్రి. అదేవిధంగా తండ్రి, ఈ రాత్రి కాలమందు కుటుంబాల్లో సమాధానం లేదయ్యా, ప్రశాంతత లేదు, గొడవలతో అయా కృంగిపోతున్నారు నాయన, బలహీనులుగా మారిపోతున్నారు. వారందరిని బట్టి అడుగుతున్నాం, కుటుంబాల్లో నెమ్మదిని దయచేయండి. యవన బిడ్డలు లోక ఆకర్షణలకు గురై ఆయన పాపంలో పడుతుండగా వారిని మీ వైపుకు త్రిప్పుకొనండి తండ్రి. అయా భార్యాభర్తల మధ్య అనుమానాలు, తగాదాలు, విభేదాలు తొలగించండి తండ్రి. ప్రభు, రక్త సంబంధికుల మధ్య ఉన్న గొడవలు, ఆస్తిపరమైన విభేదాల నుంచి కూడా విడుదల అనుగ్రహించండి తండ్రి. అయా అప్పులనే సమస్య ఎవరైతే కలిగి ఉన్నారో యేసు నామములో ప్రతి అప్పును కూడా కొట్టివేయండి. ఆర్థికంగా వారు ఉన్నతంగా ఉండడానికి సహాయము దయచేయండి. కావలసిన ప్రతి అవసరతను తీర్చండి నాయన, దీవించండి, బలపరచండి నాయన. అదే విధంగా చేతుల కష్టార్జితాన్ని ఆశీర్వదించండి ప్రభువా. నాయన, ఎవరైతే వివిధ దేశాల్లో ఉంటున్నారో వారందరినీ కూడా దీవించండి. వారి యొక్క ఉద్యోగ వ్యాపారాలన్నింటినీ ఆశీర్వదించండి, చదువులను దీవించండి ప్రభువా. నాయన, ఎవరైతే బిడ్డలు వీసాల కోసం, ఇమిగ్రేషన్స్ కోసం, పాస్పోర్ట్స్ విషయంలో ప్రార్థిస్తున్నారో సహాయము దయచేయండి నాయన. వారందరికీ మీరే తోడై ఉండండి ప్రభువా. అయా వివాహముల విషయంలో కృప చూపించండి, సాటి అయిన సహాయమును దయచేయండి తండ్రి.
ప్రభు ఉద్యోగ ప్రయత్నాలను కూడా సఫలపరచండి, మంచి ఉద్యోగమును అనుగ్రహించండి నాయన. గృహాల విషయంలో సహాయము దయచేయండి. లోన్స్, పెన్షన్స్, ప్రమోషన్స్, ట్రాన్స్ఫర్స్, రిటైర్మెంట్స్ విషయాల్లో కూడా మీ సహాయము దయచేయమని బ్రతిమాలుకుంటున్నాము ప్రభువా. అయా మారు మనసు లేక ఇంకా దుర్వ్యసనాలు కలిగిన వారు ఉన్నారు తండ్రి, వారందరికీ తండ్రి మారు మనసు దయచేయమని అడుగుతున్నాము ప్రభువా. అయా నైట్ డ్యూటీల్లో ఉన్నారు, నైట్ ప్రయాణాల్లో ఉన్నారు, ఏ ప్రమాదం ఏ సమస్య వారి దగ్గరకు రాకుండా ప్రభువా ఈ రాత్రంతను ప్రతి బిడ్డను కూడా భద్రపరచమని అడుగుతున్నాము తండ్రి. నాయనా కోర్టు కేసుల్లో చిక్కుబడ్డారయ్యా, న్యాయాన్ని జరిగించండి. ల్యాండ్ సమస్యల నుంచి వారికి విడుదలను అనుగ్రహించండి ప్రభువా. అదే విధంగా మా భారతదేశాన్ని ప్రత్యేకముగా ఈ రాత్రి సమయమందు దీవించండి, ప్రజలను దీవించండి, నాయకులను ఆశీర్వదించండి. బోర్డర్స్ లో ఉంటున్న సైనికులను వారి కుటుంబాలను కూడా మీ కృపలో భద్రపరచుకోమని బ్రతిమాలుకుంటున్నాము తండ్రి. ప్రభువా వృద్ధులను, చిన్న బిడ్డలను అందరినీ మీకు అప్పగిస్తున్నాం. మీ కాపుదలలో వారందరినీ రాత్రంతను భద్రపరచుకోమని, అలసిపోయిన దేహములతో మేమందరం సేద తీరబోతూ ఉండంగా మంచి నిద్రతో, కంటి నిండా నిద్రతో, ఎటువంటి నిద్రలేమి పీడకలల సమస్యలు లేకుండా ప్రతి బిడ్డకు సుఖవంతమైన నిద్రను మీరే దయచేయమని ప్రభువా మా గృహాల చుట్టూ మీ దేవదూతల కంచె ఏర్పరచండి అయ్యా. దొంగలు, శత్రువులు, భయంకరమైనటువంటి ఇబ్బందులు, ఆ అపవాది యొక్క తంత్రములు ఏవి మా దగ్గరకు రాకుండా మీ కృపలో ఈ రాత్రంతను మమ్మల్ని కాపాడమని, మమ్మల్ని మాకున్న సమస్తాన్ని ఈ రాత్రిని మీకు అప్పగిస్తున్నాం. మరలా ఉదయాన్నే మీ పాద సన్నిధిన సజీవులుగా మమ్మల్ని మా కుటుంబాన్ని నిలబెట్టుకోమని యేసుక్రీస్తు వారి కృప కలిగిన నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.